హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నల నిధి అనే పుస్తకంలో పార్ట్ 2లో మెథడాలజీని ఇవ్వడం జరిగింది. మూల్యాంకనంలో పార్ట్ 6 వీడియోని చూస్తున్నాం. ఈ వీడియోని చూసే ముందు మిగిలిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్. ఒక వ్యక్తి యొక్క కొన్ని లక్షణాల నమూనా తెలియజేయడానికి రూపకల్పన చేయబడిన నికష. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2, మూర్తిమత్వపు నికష. ఒక వ్యక్తి యొక్క కొన్ని లక్షణాల నమూనాను తెలియజేయడానికి రూపకల్పన చేయబడిన నికష మూర్తిమత్వపు నికష. నెక్స్ట్ బిట్, పరీక్షా లక్ష్యాన్ని ఖచ్చితంగా అంచనా వేయడానికి ఉపయోగించే పరీక్షాంశాలు. పరీక్షా లక్ష్యాన్ని ఖచ్చితంగా అంచనా వేయడానికి ఉపయోగించే పరీక్షాంశాలు లక్ష్యాత్మక ప్రశ్నలు. ఆప్షన్ 1 కరెక్ట్. లక్ష్యాత్మక ప్రశ్నలు పరీక్షా లక్ష్యాన్ని ఖచ్చితంగా అంచనా వేయడానికి ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్, క్రింది వాటిలో ఉత్తమ మూల్యాంకన సాధనం యొక్క లక్షణం కానిది. ఉత్తమ మూల్యాంకన సాధనం యొక్క లక్షణం కానిది ఆత్మాశ్రయత. అంటే ఉత్తమ మూల్యాంకన సాధనం యొక్క లక్షణాలు ఏంటి? ఔపయోగిత, ఆచరణీయాత్మకత, విశ్వసనీయత అనేవి ఉత్తమ మూల్యాంకన సాధనం యొక్క లక్షణాలు. ఔపయోగిత, ఆచరణాత్మకత, విశ్వసనీయత అనేవి. నెక్స్ట్ బిట్, బోధనలో ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది. బోధనలో ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది మదింపు. బోధనలో ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది మదింపు. నెక్స్ట్ బిట్, పరిశీలన ద్వారా అంచనా వేయదగ్గ విద్యార్థి ప్రవర్తన. పరిశీలన ద్వారా అంచనా వేయదగ్గ విద్యార్థి యొక్క ప్రవర్తన ఉద్వేగ సర్దుబాటు. పరిశీలన ద్వారా అంచనా వేయదగ్గ విద్యార్థి యొక్క ప్రవర్తన ఉద్వేగ సర్దుబాటు. నెక్స్ట్ బిట్, ఒక ప్రవర్తన యొక్క లక్షణాల నాణ్యతను దీని ద్వారా అంచనా వేయవచ్చు. ఒక ప్రవర్తన యొక్క లక్షణాల నాణ్యతని రేటింగ్ స్కేల్. ఒక ప్రవర్తన యొక్క లక్షణాల నాణ్యతని రేటింగ్ స్కేల్ ద్వారా అంచనా వేయవచ్చు. ఒక ప్రవర్తన యొక్క లక్షణాల నాణ్యతని రేటింగ్ స్కేల్ ద్వారా అంచనా వేయవచ్చు. ఒక ప్రవర్తన యొక్క లక్షణాల నాణ్యతని రేటింగ్ స్కేల్ ద్వారా అంచనా వేయవచ్చు. నెక్స్ట్ బిట్, పరిపృచ్ఛ ద్వారా విద్యార్థి ప్రవర్తన అంచనా వేసేటప్పుడు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఏ విషయంలో జాగ్రత్త వహించాలి? పరిపృచ్ఛల విషయ విశ్లేషణలో జాగ్రత్త వహించాలి. ఆప్షన్ 3, పరిపృచ్ఛ ద్వారా విద్యార్థి ప్రవర్తనను అంచనా వేసేటప్పుడు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. పరిపృచ్ఛల విషయ విశ్లేషణలో జాగ్రత్త వహించాలి. నెక్స్ట్ బిట్, ప్రశ్నావళి ఉపయోగించడంలో ఉత్తమ ప్రయోజనం. ప్రశ్నావళి ఉపయోగించడంలో ఉత్తమ ప్రయోజనం. ప్రశ్నావళి ఉపయోగించడంలో ఉత్తమ ప్రయోజనం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, సేకరించిన సమాచారం నిల్వ చేసుకోవచ్చు. సేకరించిన సమాచారం నిల్వ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిట్, సాధనా పరీక్ష తయారీలో బ్లూ ప్రింట్ తయారీ ఈ దశలో అవసరమవుతుంది. ఏ దశలో అవసరమవుతుంది? ప్రణాళిక దశలో అవసరమవుతుంది. సాధనా పరీక్ష తయారీలో బ్లూ ప్రింట్ తయారీ ఈ దశలో అవసరమవుతుంది. ప్రణాళిక దశలో అవసరమవుతుంది. నెక్స్ట్ బిట్, వస్త్వాశ్రయిత గల ప్రశ్నలు. వస్త్వాశ్రయిత గల ప్రశ్నలు విషయతంత్ర పరీక్షలు. విషయతంత్ర పరీక్షలు. వస్త్వాశ్రయిత గల పరీక్షలు విషయతంత్ర పరీక్షలు. నెక్స్ట్ బిట్, ప్రశ్నానిధుల ప్రయోజనం. ప్రశ్నానిధుల ప్రయోజనం. కరెక్ట్ ఆన్సర్ మంచి నాణ్యత గల ప్రశ్నలు లక్ష్యాల ఆధారంగా తయారు చేయబడతాయి. ప్రశ్నానిధులు మంచి నాణ్యత గల ప్రశ్నలు లక్ష్యాల ఆధారంగా తయారు చేయబడతాయి. ప్రశ్నానిధులు. ఈ పుస్తకం ఒక ప్రశ్నానిధే కదా. మంచి నాణ్యత గల ప్రశ్నలు లక్ష్యాల ఆధారంగా తయారు చేయబడతాయి అన్నమాట ఇటువంటి ప్రశ్నల నిధుల్లో. నెక్స్ట్ బిట్, విషయతంత్ర పరీక్షలు. విషయతంత్ర పరీక్షలు ఈ సందర్భంలో ఎక్కువగా ఉపయోగపడతాయి. ఏ సందర్భంలో? నిష్పక్షపాత మూల్యాంకన అవసరమైనప్పుడు. నిష్పక్షపాత మూల్యాంకన అవసరమైనప్పుడు విషయతంత్ర పరీక్షలు అవసరమవుతాయి. నెక్స్ట్ బిట్, ఒక పరీక్ష విశ్వసనీయత ఈ అంశంపై ఆధారపడదు. ఒక పరీక్ష యొక్క విశ్వసనీయత ప్రశ్నాపత్రాల పంపిణీపై ఆధారపడదు. అంటే మిగిలిన వాటిపై ఆధారపడుతుంది. సరి అయిన సూచనలు ఇవ్వడం, పరీక్ష యొక్క నిడివి, మార్కులు ఇవ్వడంలో లక్ష్యాత్మకత అనేది విశ్వసనీయత ఆధారపడుతుంది. ప్రశ్నాపత్రాల పంపిణీలో ఆధారపడదు. నెక్స్ట్ బిట్,
ఉపాధ్యాయునికి స్వీయ మూల్యాంకనం ఎందుకు దోహదపడుతుంది? తరగతి గదిలో బోధన అభ్యసన ప్రక్రియకు తోడ్పడుతుంది. ఉపాధ్యాయుని యొక్క స్వీయ మూల్యాంకనం ఎందుకు తోడ్పడుతుంది? తరగతి గదిలో బోధన అభ్యసన ప్రక్రియ తోడ్పడుతుంది. ఒక జీవశాస్త్ర సాధన పరీక్షను విశ్లేషించగా దానిలో మూల్యాంకనం చేయవలసిన లక్ష్యాలకు ప్రశ్నలకు సంబంధం లోపించింది అని నిర్ధారించబడింది. దానివల్ల పరీక్షలో తక్కువ స్థాయికి దిగజారిన లక్షణం. ఒక జీవశాస్త్ర సాధన పరీక్షను విశ్లేషించగా దానిలో మూల్యాంకనం చేయవలసిన లక్ష్యాలకు ప్రశ్నలకు సంబంధం లోపించింది. ప్రశ్నలకి సంబంధం లోపించింది. దానిలో ఏం లోపించింది? తక్కువ స్థాయికి దిగజారిన లక్షణం ఏంటి? సప్రమాణత. నెక్స్ట్ బిట్, మాపన ప్రక్రియలో లేనిది మూల్యాంకన ప్రక్రియలో మాత్రమే ఉన్న అంశం. మాపన ప్రక్రియలో లేనిది మూల్యాంకన ప్రక్రియలో మాత్రమే ఉన్న అంశం ఫలితాలకు విలువనివ్వడం అనేది మాపన ప్రక్రియలో లేదు, మూల్యాంకన ప్రక్రియలో ఉన్నది. ఫలితాలకి విలువనిస్తుంది మూల్యాంకనం. మాపనం అనేది ఫలితాలకి విలువనివ్వదు. నెక్స్ట్ వీటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ నిర్మించిన గ్రేడుల ప్రకారం 81 నుంచి 90% మార్కులు వస్తే ఇచ్చే గ్రేడు ఏ గ్రేడు? A2. నెక్స్ట్ బిట్, గ్రేడ్ పాయింట్ సరాసరి జీపీఏను ఈ విధంగా లెక్కించాలి. గ్రేడ్ పాయింట్ల మొత్తము బై సబ్జెక్టుల సంఖ్య. గ్రేడ్ పాయింట్ సరాసరి జీపీఏని ఈ విధంగా లెక్కించాలి. గ్రేడ్ పాయింట్ల మొత్తము బై సబ్జెక్టుల సంఖ్య.